మాకు రాజకీయ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, రాష్ట్రం బాగోగులు ముఖ్యం కాబట్టే మేము ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రజల పక్షాన కేంద్ర మంత్రివర్యులు, కేంద్ర రైల్వే మరియు ఐటీ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ గారిని గౌరవ పార్లమెంట్ సభ్యులతో సహా కలిసి మా జగదీశ్వర్ రెడ్డి గారు నేను కలవడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా రైల్వే రంగానికి సంబంధించిన కొన్ని సమస్యలు, అట్లాగే ఐటీ రంగానికి సంబంధించి కొన్ని సూచనలు వారికి మేము చేయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈరోజు మరి ఈ సౌత్ సెంట్రల్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే ఏదైతే ఉందో దీన్ని పునర్విభజన చేసే కార్యక్రమం నడుస్తూ ఉంది. మేము గౌరవ మంత్రి గారికి చెప్పింది ఏమంటే, దయచేసి మీరు కాజీపేట ప్రజల కోరిక, వరంగల్ ప్రజల కోరిక కాజీపేటలో రైల్వే డివిజన్ కావాలని, రావాలని, అందులో భాగంగా దయచేసి కాజీపేటలో ఒక రైల్వే డివిజన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము వారిని కోరడం జరిగింది. ఇది మా ప్రతిపాదన కాదు, రైల్వే ఉద్యోగులు, రైల్వేకి సంబంధించిన నిపుణులు చెప్తున్న ప్రతిపాదన. మేము ప్రతిపాదించిన ఈ రైల్వే డివిజన్లో కాజీపేట, బల్లార్షా, పెద్దపల్లి, నిజామాబాద్, కాజీపేట, ఎర్రుపాలెం, డోర్నకల్, మనుగూరు, మోతమర్రి, విష్ణుపురం, కాజీపేట, వంగపల్లి సెక్షన్లు ఉండాలని సూచించాం. రైల్వే ఉద్యోగులు కూడా ఈ విషయంలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ విషయం ఏమంటే 900 కిలోమీటర్లు మాత్రమే ఉండే గుంటూరుని ఒక డివిజన్గా చేస్తా ఉన్నారు. మాకు ఆ విషయంలో అభ్యంతరం లేదు. అట్లాగే 2200 కిలోమీటర్లతో విజయవాడ, గుంతకల్ డివిజన్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ కాజీపేటలో దాదాపు 2000 కిలోమీటర్ల ట్రాక్ ఉంది కాబట్టి దీన్ని కూడా డివిజన్గా ఏర్పాటు చేయాలని కోరాం. అట్లాగే మా రవిచంద్ర గారు కూడా కొత్తగూడెం డివిజన్ ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని చెప్పి వారు కూడా వివరంగా మరి మంత్రి గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో కాజీపేట డివిజన్ అనేది ఒక డిమాండ్గా, అట్లాగే కొత్తగూడెం డివిజన్ అనేది మరొక డిమాండ్గా సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఏ రకంగా చేస్తే బాగుంటుందో మరి న్యాయం చేయాలి అని చెప్పి వారికి కోరడం జరిగింది. అట్లాగే మీరు హైదరాబాద్ నుంచి కరీంనగర్ దాకా ఉన్న కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ ఏదైతే ఉందో, పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 2004-05 సంవత్సరంలో ఆ రోజు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి ఆనాటి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా కేసీఆర్ గారు కొత్తపల్లి, మనోహరాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా చొప్పదండి నియోజకవర్గం మీదుగా కరీంనగర్కు కలిపే ఈ బ్రాడ్ గేజ్ రైల్వే ప్రాజెక్టును ఆ రోజు మంజూరు చేయించారు, దాదాపు 21 సంవత్సరాల కిందట. ఇది మొత్తం 151 కిలోమీటర్ల ప్రతిపాదన. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు మరి తెలంగాణ ఇవ్వనందుకు నిరసనగా కేంద్ర మంత్రివర్గం నుంచి పక్కకు జరిగారో 2006లో, 2006 నుంచి 2014 వరకు 8 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పూర్తిగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది, పక్కన పెట్టింది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాతనే మళ్ళీ ఇక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాక మేము వారిని సంప్రదించి వారికి కొన్ని మరి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ముందుకు కదిలింది. అందులో ఏం చెప్పాము, ఉచితంగా భూసేకరణ మేమే చేసిస్తామని చెప్పి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ పరంగా మనం ప్రతిపాదించడం జరిగింది. అట్లాగే 3వ వంతు ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులో కూడా 3వ వంతు మేము భరిస్తాం, 1/3 కాస్ట్ మేము భరిస్తామని చెప్పాం. ప్రత్యేక ఒప్పందం చేసుకున్నాం. అప్పుడు పనులు 2014 తర్వాత మొదలైనాయి. మరి మొదలైన పనులు మధ్యలో కోవిడ్ వచ్చినా, ఇంకా ఇతరత్ర సమస్యలు వచ్చినా, మోడీ గవర్నమెంట్ సహకరించకపోయినా మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు సుమారు 76 కిలోమీటర్ల వరకు రైల్వే లైన్ పూర్తయింది. పూర్తయి అక్టోబర్ 3, 2023 అంటే మేము దిగిపోకంటే ఓ 2 నెలల ముందే ఆ 76 కిలోమీటర్లు పూర్తి చేశాం. కానీ మిగతా 75 కిలోమీటర్లు ఏదైతే ఉందో సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, అక్కడి నుంచి మనకి చొప్పదండి మీదుగా కొత్తపల్లి పోయేది, ఇంతవరకు మళ్ళీ ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ఆ రైల్వే లైను మళ్ళీ ఆగమైపోయే పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ కేంద్ర మంత్రి గారిని తెలంగాణ ప్రభుత్వం ఇంకా కొన్ని డబ్బులు ఇవ్వాలి. మనం గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం 416 కోట్ల రూపాయలు మరి ఇవ్వాలి. అది ఇవ్వకపోవడం వల్లనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్లనే ఆగింది అని చెప్పి మంత్రి గారు కూడా మాకు చెప్పడం జరిగింది. భూసేకరణ మరొక 96 హెక్టార్లు చేయాల్సి ఉంది అని చెప్పి మరి ఇక్కడ రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం మా సభ్యులు ప్రశ్న అడిగితే సమాధానం కూడా ఇచ్చారు. ఇక్కడ వాస్తవం ఏమంటే 20 ఏళ్ల కింద ప్రతిపాదించిన ప్రాజెక్ట్, ఇక అది సమయం గడిచిన కొద్దీ కాస్ట్ పెరుగుతా ఉంది. అందుకే మంత్రి గారికి గుర్తు చేశాం, మొదలు మంజూరైనప్పుడు 1160 కోట్లు,
ఈ రైల్వే లైన్ యొక్క అంచనా వ్యయం. ఈ రోజు అది 2780 కోట్లకు పెరిగింది, అంటే డబల్ కంటే ఎక్కువైంది. ఈ ప్రాజెక్టు వల్ల లాభం ఏంటి ఈ రైల్వే లైన్ వల్ల అంటే, మధ్యలో టెక్స్టైల్ హబ్గా ఉన్న సిరిసిల్ల, మరి ఒక తిరుపూర్ స్థాయిలో తమిళనాడులో ఎదిగేదానికి ఆస్కారం ఉన్న ప్రాంతం సిరిసిల్ల. వాళ్ళ సిరిసిల్ల నుంచి వస్త్ర ఉత్పత్తులు, అపారెల్ పార్క్ కానీ, టెక్స్టైల్ పార్క్ కానీ అక్కడి నుంచి ప్రపంచ విపణిలోకి పోతా ఉన్నాయి, ప్రపంచ మార్కెట్లోకి పోతా ఉన్నాయి. ఇవాళ న్యూయార్క్ దాకా, అమెరికా దాకా కూడా సిరిసిల్లలోని కొన్ని కంపెనీలు తమ తమ టెక్స్టైల్ ఉత్పత్తులను వారు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. అట్లాగే పక్కన దక్షిణ కాశీగా పేరుపడ్డ వేములవాడ కూడా అదే సర్క్యూట్లో ఉంది. కాబట్టి రాజరాజేశ్వర స్వామి దేవాలయం అక్కడే ఉంది. లక్షలాది మంది మరి ఆ దేవాలయాన్ని కూడా సందర్శిస్తూ ఉంటారు. అందుకే ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ లైన్ని మరి వెంటనే ప్రయారిటీ కింద టేకప్ చేయాలని చెప్పి అశ్విని వైష్ణవ్ గారిని, కొంత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ముళ్ళుగర్రతో పెట్టి పొడిచినట్టయితే ఏమైనా కదులుతారేమో, నేను చెప్తే ఎట్లాగూ వారు వినరు, మీరన్నా గట్టిగా మీ డిపార్ట్మెంట్ కాబట్టి చెప్పండి అని చెప్పి వారిని కోరారు. దాంతోపాటు సిరిసిల్ల వేములవాడ రైల్వే స్టేషన్లను కూడా అత్యాధునికమైన సౌకర్యాలతో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో చేర్చాలని చెప్పి కూడా వారిని కోరారు. దాని తర్వాత ఆ స్టేషన్ నుంచి, తంగళ్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి నేరుగా మిడ్ మానేర్ రిజర్వాయర్ మీదుగా ఎలాంటి ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం లేకుండా ధవళేశ్వరం వద్ద ఎట్లా అయితే ఒక రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ ఉందో అదే పద్ధతుల్లో ఒక రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ ని కూడా మంజూరు చేయండి అని చెప్పి గౌరవ మంత్రి గారిని మరి కోరడం కూడా జరిగింది. అట్లాగే ఇవాళ మీరు గమనించినట్టయితే హైదరాబాద్ నుంచి ఇవాళ వరంగల్ మీదుగా మన కాజీపేట జంక్షన్ మీదుగా మనకు ఢిల్లీ రైళ్లన్నీ వస్తూ ఉంటాయి. అట్లా కాకుండా అటు లోడ్ ఎక్కువ పెరిగింది కాబట్టి రేపు కరీంనగర్ నుంచి ఇటు మంచిర్యాల వైపు నుంచి తీసుకొని పోవాలి రైళ్లు అంటే ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిఫికేషన్ జరగాలి, లేన్ ఎలక్ట్రిఫికేషన్, రూట్ ఎలక్ట్రిఫికేషన్ జరగాలి. ఇవాళ ఈ రైల్వే లైన్ ఏదైతే ఉందో కొత్తపల్లి మనోహరాబాద్, దీన్ని సంపూర్ణంగా ఎలక్ట్రిఫికేషన్ కూడా టేకప్ చేయాలని చెప్పి మంత్రి గారిని విజ్ఞప్తి చేశాము. ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో పీఎం గతి శక్తి అని, ఆ లక్ష్యాలు అందుకోవాలంటే ఎలక్ట్రిఫికేషన్ కూడా చేయాలి, తద్వారా లోడ్ కూడా తగ్గాలి అని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.